హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మన టాపిక్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతూ ఉంది కదా! అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల విషయంలో కొన్ని కొత్త రూల్స్ అనేటువంటి వాటినైతే తీసుకొచ్చిందనమాట ప్రభుత్వం. ఓకేనా? సో, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే, లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే కంటెంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈ యొక్క రేషన్ కార్డుల విషయంలో వచ్చేసి కొన్ని కొత్త రూల్స్ అనేటువంటి వాటినైతే తీసుకొచ్చింది ప్రభుత్వము. ఓకేనా? సో, అవేమిటో నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ఓకేనా? సో, ఇక మీరు స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే, ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ విధంగా అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చానండి. ఓకేనా? సో, వన్ బై వన్ అయితే ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఏపీలో ప్రతి నెల కూడా మనకు 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ అయితే జరుగుతున్నట్లు ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట. సో, ఇక వృద్ధులకు సంబంధించి చూసుకుంటే ఇళ్ళ వద్దకే వెళ్ళి సరుకులైతే ఇస్తున్నారని చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క టాపిక్ దగ్గరైతే మనం కొంచెంసేపు అయితే డిస్కస్ చేసుకోవాలన్నమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 60 ఏళ్ల వృద్ధులకు సంబంధించి సో, డైరెక్ట్‌గా ఈ యొక్క రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి దగ్గరికే వెళ్ళి రేషన్ పంపిణీ అయితే చేయాలన్నమాట యాక్చువల్‌గా. ఓకేనా? సో, అయితే మీ యొక్క విలేజెస్‌లో ఎంతమంది మీకు ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఈ రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు అనే విషయం గురించి అయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే తెలియచేయండి. అసలు ఇస్తున్నారా లేదా అనే విషయం గురించి. ఓకేనా? యాక్చువల్‌గా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారం ఏంటి అంటే 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులకు అందరికీ కూడా ఇంటి దగ్గరికే ఈ రేషన్ సరుకులు అనేటువంటివి తీసుకువెళ్ళైతే ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో, ఇక మా విలేజ్ సైడ్ చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఈ విధంగా అయితే చేయడం లేదు రేషన్ డీలర్సు. బట్ మీ యొక్క విలేజెస్ దగ్గర చూసుకుంటే ఏ విధంగా చేస్తున్నారు? అంటే ఈ విధంగా ఇంటి దగ్గరికే తెచ్చి ఇస్తున్నారా లేదా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే తెలియచేయండి. ఇకపోతే మనకు దేశంలోనే 96% ఈకేవైసీ పూర్తి చేసినట్లుగా అయితే చెప్తూ ఉన్నారనమాట మనకు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 96% వరకు ఈకేవైసీ అనేటువంటిది అయితే పూర్తి చేశారట. ఓకేనా? సో, ఇక ఈ నెల 15 నుంచి ఇక రిమైనింగ్ ఏ జిల్లాల్లో అయితే పెండింగ్‌లో ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుందనమాట. ఓకేనా? సో, మనకు 3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకున్నట్లయితే కార్డు రద్దవుతుందనైతే చెప్తున్నారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో, చాలామంది కూడా రేషన్ అనేటువంటిదైతే తీసుకోరనమాట. ఒక 2, 3 నెలలు కావచ్చు, 4 నెలల వరకు కూడా కావచ్చు. ఎందుకంటే కొంతమంది బయట ఆహ్ ఔట్ ఆఫ్ స్టేట్ దగ్గరైతే ఉంటారనమాట. ఓకేనా? సో, కాబట్టి అటువంటి వాళ్ళు ప్రతి నెల కూడా వచ్చి రేషన్ తీసుకోలేరు కాబట్టి, అటువంటి వాళ్ళందరూ కూడా పెండింగ్‌లో అయితే పెట్టుకో ఉంటారు. ఇక్కడ మనకు కొత్త రూల్ తీసుకొచ్చినారు. ఏంటి అంటే 3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోయినట్లయితే కార్డే కంప్లీట్‌గా రద్దు చేస్తామనైతే చెప్తూ ఉన్నారనమాట. సో, కాబట్టి ఎవరు కూడా 3 నెలలు పెండింగ్‌లో అయితే పెట్టుకోవద్దు. వీలైనంత త్వరగా ఒక 2 నెలలకే వచ్చి రేషన్ అనేటువంటిది తీసుకునేసేయండి. ఓకేనా? సో, ఇక మనకు వైట్ రేషన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అయితే వర్తిస్తాయన్నమాట. ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి ప్రభుత్వ పథకాలు మీకు రావాలి అంటే. సో, నెక్స్ట్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80% వరకు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందచేయబడ్డాయని ప్రభుత్వ అధికారులు అయితే చెప్తూ ఉన్నారండి. సో, చివరి దశలో అంటే మనకు లాస్ట్ దశలో వచ్చేసి ఈ 9 జిల్లాల్లో ఈ నెల 15వ తారీఖు నుంచి రేషన్ కార్డుల పంపిణీ అయితే ప్రారంభం కానున్నట్లు తెలియజేశారండి. అంటే ఏ జిల్లాల్లో అయితే పెండింగ్‌లో ఉన్నాయో ఓకేనా? పెండింగ్‌లో ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు. ఇక చివరి దశ మనకు దశల వారీగా ఈ రేషన్ కార్డులు అనేటువంటివి పంపిణీ చేస్తున్నారు కాబట్టి, అదేవిధంగా చివరి దశలో ఏ జిల్లాలకైతే పంపిణీ చేయాలో సో, ఆ జిల్లాలన్నిటికీ కలుపుకొని 15వ తారీఖు నుంచైతే
మనకు స్మార్ట్ రేషన్ కార్డులు అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. ఓకేనా. అక్టోబర్ 31వ తారీఖు వరకు రైస్ కార్డులలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అయితే అవకాశాలు కల్పించబోతుంది ప్రభుత్వం. ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఇచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులో మీకు ఏదైనా సమాచారం ఓకేనా తప్పుగా ఎంటర్ చేస్తున్నా సరే, అంటే మీ యొక్క పేర్లు కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ కావచ్చు, మీ యొక్క అడ్రస్ కావచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఏమైనా తప్పుగా ఎంటర్ చేస్తున్నట్లయితే వాటిని మార్పు చేసుకోవడానికి అక్టోబర్ 31వ తారీఖు వరకు అయితే అవకాశం అయితే కల్పించింది ప్రభుత్వం. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు లబ్ధిదారుల కార్డులలో పొరపాట్లు అంటే పేరు, చిరునామా, సంబంధము, అడ్రస్ ఈ విధంగా ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకుంటే వాళ్ళైతే మీకు ఏవైతే చేంజ్ చేసుకోవాలని దరఖాస్తులు చేసుకున్నారో వాటిని చేంజ్ చేసి అయితే మీకు మళ్ళా కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేస్తారనమాట. సో ఓకేనా. సో ఆ రేషన్ కార్డ్స్ వచ్చేసి మనకు 31వ తారీఖున మళ్ళీ మీకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. 31వ తారీఖు లోపల అవి వచ్చేసి ఫ్రీగానే పంపిణీ చేస్తారు. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు కొత్త రేషన్ కార్డ్స్కు తీసుకొచ్చినటువంటి రూల్స్ అనేటువంటివి. సో కాబట్టి మనకు 3 నెలలు రేషన్ తీసుకోకుండా పెండింగ్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని రిమూవ్ చేసేస్తారనమాట. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో తెలియనటువంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. సో మీకు మార్పులు చేర్పుల కోసం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మళ్ళా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. ఎవరికైనా మార్పుల చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోండి. ఇకపోతే మీరు కంపల్సరీగా ఈకేవైసీ అయితే చేయించుకోవాలండి. మీ ఫ్యామిలీ మెంబర్లో మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి మెంబరు కూడా ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈకేవైసీకి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రజెంట్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు. నేను ఆల్రెడీ చెక్ చేశాను మీకు చూపించడానికి కోసం. ఓకేనా. బట్ ముందు రోజులైతే చెప్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ఈ రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ డీలర్ని అయితే కలవండి. అక్కడ వాళ్ళు ఈకేవైసీ అనేటువంటిది అయితే పూర్తి చేస్తారనమాట. తప్పనిసరిగా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే ఆ పర్సన్కి సంబంధించిన ఉచిత రేషన్ అయితే మీకు ప్రతి నెల వస్తుంది, లేదంటే రాదనమాట. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అందుతాయి. కాబట్టి ఈకేవైసీ కూడా పూర్తి చేయించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. రేషన్ కార్డులకు సంబంధించి ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను.